రైతు వేకోజామునే లేచి భుజం మీద కాడేసుకుని రాత్రనక పగలనక కష్టపడి పెంచినటువంటి అంతకు ఇరువు అంతకు కొట్టేవారు. ఇవ్వవలసిన బాధ్యత ఉంది కదా ప్రభుత్వానికి. ఆ బాధ్యత విస్మరించారు. విస్మరిస్తే రైతులు రోడ్డెక్కారు. ఒక దగ్గర రాష్ట్రం మొత్తం మీద రోడ్డెక్కారు. రైతులు రోడ్డెక్కినా కనిపించడం లేదు ప్రభుత్వానికి. వాళ్ళు కళ్ళుండి కబోదులైన వాళ్ళకి వినిపించడం లేదు రైతులు పెడుతున్నటువంటి ఆహాకారాలు. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఇవాళ పడుతున్నటువంటి టిక్కెట్లు చాలా వర్ణనాతీతం. నా జీవితంలో నేను ఎప్పుడు ఎంత స్కేర్సిటీ నేను చూడలేదు. ఎందుకు స్కేర్సిటీ వచ్చింది? అందుకే వీటి మీద ఒక కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద పిలిపించారు. దానికి స్పందించి మేము ఈరోజు చాలా స్పష్టంగా మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఈ విధంగా అమలు పెడతారా? అందుకు దీన్ని చాలా క్లియర్గా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి ఈరోజు శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే కార్యక్రమం కోసం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేస్తామంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధం, ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ బారికేడ్లు, ఎక్కడికక్కడ అణిచివేతలు. ఏ ప్రభుత్వంలో ఉన్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎమర్జెన్సీ కాలంలో ఉన్నామా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నాను. నేను ఇంకెంతకాలం ఈ నిర్బంధం, ఇంకెంతకాలం ఈ అణచివేత? ఎప్పుడు కూడా చంద్రబాబు గారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అణచివేత ఉంటుందో అది తిరుగుబాటు ఎలా వస్తుందంటే, మనం గోడ కొట్టిన బంతి ఎంత స్పీడ్ గా తిరిగి వస్తుందో అంతే స్పీడ్ గా కూడా ఈ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగిస్తూ బొక్కలో వేసేస్తాం అనుకుని చెప్పి భయపెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రైతులలో భయపెట్టొచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బొక్కలో వేస్తామని చెప్పి అనొచ్చా? మనం బొక్క అన్నాం అనుకోండి, ఏ బొక్క అని అడుగుతారు, ఎవరు బొక్క అని అడుగుతారు, హెచ్ఓఎల్ఈ హోలా అని అడుగుతారు, లేకపోతే డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోలా అని అడుగుతారు. ఎవరి బొక్క అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను. ఏ బొక్కలో వేస్తారు? మీకున్నటువంటి బొక్కల్లో ఏ బొక్కలు వేస్తారో చెప్పండి. మీ ప్రభుత్వం మొత్తం కూడా బొక్కలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారిని అయితే తెలియజేయదలుచుకున్నాను. ఎరువులు లేవని, డిఏపి లేదని, యూరియా లేదని అర్ధరాత్రనక అపరాత్రనక రైతు రోడ్డు మీదకి వచ్చి షాపుల వెంట పైబడి కంత కన్నీరు కారుస్తూ ఉంటే, ఇప్పుడు తీరిగ్గా ముఖ్యమంత్రి బయటకు వచ్చి అంటాడు, వచ్చే రబీ సీజన్ నాటికి రైతులందరికీ వెబ్లాండ్ ఆధారంగా ఎరువులు ఇస్తాము, ఈ క్రాపింగ్ ఆధారంగా ఎరువులు ఇస్తాము అని చెప్తావా? మరి ఈ 15-16 నెలలు మీరు గాడిదలు కాస్తా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. నేను మీకు తెలియదా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని? మీకు తెలియదా అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారని? ప్రతి గ్రామంలో ప్రభుత్వ రిప్రజెంటేటివ్ సచివాలయంలో ఉన్నారని మీకు ఇంతవరకు తెలియదా? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మీకు చేత కాదు, అసలు మీ చేతిలో అధికారమే లేదు. మీ కొడుకు షాడో ముఖ్యమంత్రిగా అధికారాన్ని వెలువబెడతా ఉన్నాడు. మీరు అధికారాన్ని వెలువబెడతారో, మీ కొడుకు అధికారాన్ని వెలువబెడతారో, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి అధికారం ఇస్తారో, కానీ రైతులకి
మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. రైతులందరికీ కూడా ఎరువునివ్వండి బాబు అని ఈ సందర్భంగా చేతులెత్తి మొక్కుతా ఉన్నాం.